అమరావతి రాజధాని రైతులకి, విశాఖ ప్రజలతో పాటు తిరుపతి ప్రజలకి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఒక గుడ్ న్యూస్ అయితే తీసుకొచ్చారండి. ఇప్పటికే విశాఖపట్నంలో 2700 కోట్ల రూపాయల వ్యయంతో ప్రపంచంలోనే ప్రఖ్యాతి చెందిన మాల్ లూలు సంస్థ ఒక అవుట్లెట్ ఓపెన్ చేసేందుకు సిద్ధమైంది. అవుట్లెట్ అంటే ఏదో చిన్న సన్న దుకాణం కాదండి. లూలు మాల్ అంటే ప్రత్యక్షంగా 3000 మందికి ఉపాధి కలిగించేటటువంటి వ్యవహారం. దాదాపు 12 ఎకరాల విస్తీర్ణంలో 8 అంతస్తుల బిల్డింగ్ లో దాని వ్యాపార సామ్రాజ్యం విస్తరిస్తుంది. ఆ లూలు మాల్లో విమానాలు, రైళ్లు తప్ప మిగతాటన్నీ దొరుకుతాయి. హైదరాబాద్ కూకట్పల్లి ప్రాంతంలో ఇప్పటికే విజయవంతంగా లూలు మాల్ నడుస్తా ఉంది. అది అందరికీ తెలిసిన విషయమే. 2002లో ప్రారంభమైన లూలు ప్రస్థానం నేడు ప్రపంచవ్యాప్తంగా 222 మాల్స్ ఓపెన్ అయినట్టుగా చెప్తా ఉన్నారు. లూలు కంపెనీ వాళ్ళు ఒక మాల్ ఓపెన్ చేశారంటే దాని మీద 2600 కోట్లు పెట్టుబడి పెడతారట. ప్రపంచవ్యాప్తంగా లూలు సంస్థలో 60,000 మంది ఉద్యోగులు ఉన్నట్టుగా చెప్తా ఉన్నారండి. రాబోయే రోజుల్లో విశాఖపట్నంలో ఇప్పటికే లూలు మాల్ ప్రారంభించేందుకు సన్నాహాలు సిద్ధం చేస్తా ఉన్నారు. ఇక రాబోయే రోజుల్లో తిరుపతి, అమరావతి నగరాల్లో కూడా మరొక 2 మాల్స్ పెట్టేందుకు సూత్రప్రాయమైనటువంటి అంగీకారం జరిగినట్టు తెలుస్తా ఉంది. తిరుపతిలో అయితే ఒకే ఒక సంవత్సర కాలంలో పెట్టాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తా ఉంది. అమరావతి రాజధాని విషయంలో అయితే ఇంకా ఏ ఏరియాలో లూలు మాల్ నిర్మాణం చేయాలనే విషయంలో ఇంకా కొంచెం ఆలోచనలోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అమరావతి రాజధానిలో చేస్తారా, లేదంటే గుంటూరు గాని లేదా విజయవాడ నగరంలో చేస్తారా అనే విషయంలో పరిశీలన జరుగుతా ఉన్నట్టు తెలుస్తుంది. ఆ ప్రాంతమైనా కూడా రాజధాని కిందకే వస్తుంది కాబట్టి అనుకూలమైన ప్రదేశంగానే చెప్తా ఉన్నారు. రాబోయే కొద్ది రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో అయితే 3 ప్రాంతాల్లో లూలు మాల్ వచ్చే అవకాశం స్పష్టంగా కనబడతా ఉంది. ఇక్కడ చెప్పుకోవాల్సిన విచిత్రము, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా 3 లూలు మాల్ లేవు. రాష్ట్రానికి 1 తప్ప 3గా ఉన్నట్టు చరిత్రలో లేదు ఇప్పటి వరకు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ లో లూలు మాల్ కొన్ని వేల కోట్ల రూపాయల పెట్టుబడితో సిద్ధంగా ఉండడానికి రెడీగా ఉంది. అమరావతిలో లూలు మాల్ ఎక్కడ రాబోతోంది అన్న విషయాలు ఇంకా స్పష్టంగా తెలిసిన తర్వాత మళ్ళీ మనం ఒక వీడియో చేస్తాం. ఆ వీడియో మీకు చేరాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీరు నాకు ఏదైనా తెలపాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి.